ఫ్రెండ్ రమ్మంటే వెండి షాప్కి తోడుగా వెళ్ళానండి. కొనే ఉద్దేశం లేకపోయినా విండో షాపింగ్ లాగా ఉంటుందని వెళ్ళాను. అక్కడ ఐటమ్స్ వాటి రేట్స్ని చూసి అసలు ఎప్పుడైనా మనం కొనగలమా అనిపించింది. అప్పుడే నాకు ఒక సినిమా గుర్తొచ్చిందండి. రాధిక గారి సినిమా, తమిళ సినిమా, పేరు సరిగ్గా గుర్తులేదు, తాయ్ కజివి అనుకుంటాను. అందులో బంగారం మీద వెండి మీద ఇన్వెస్ట్మెంటు ఫ్యూచర్లో ఎంత బాగా ఉపయోగపడుతుందో చూపించారండి. అంతేకాదు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, మనీ మేనేజ్మెంట్ గురించి, హ్యూమన్ రిలేషన్స్ చాలా చక్కగా చూపించారు సినిమాలో. తప్పకుండా చూడండి ఆ సినిమాని. ఎప్పుడు కూడా బంగారాన్ని తులాలు తులాలు కొనలేమండి ఒకేసారి. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు 1/2 గ్రాము, 1 గ్రాము, 2 గ్రాములు ఎంతో కొంత కొంటూ ఉంటే అవి యాడ్ అయ్యి మనకు నచ్చిన ఆర్నమెంట్ చేసుకోవచ్చు. సినిమాలను కదండి, రియల్ లైఫ్లో చాలామంది చూశాను, వాళ్ళు అలాగే చేస్తారు. కొంచెం కొంచెం బంగారం కొని పెట్టుకుని వాళ్ళకి నచ్చిన ఆర్నమెంట్ చేసుకుంటారు. బంగారం కొనడం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక సేవింగ్ లాంటిది. నచ్చినప్పుడు వేసుకోవచ్చు, అవసరమైతే బ్యాంక్లో పెట్టుకుని డబ్బులు తెచ్చుకోవచ్చు. బంగారం చేతిలో ఉంటే క్యాష్ చేతిలో ఉన్నట్టు లెక్కండి.